నవీన్ కుమార్ అన్న శుభోదయం. ఆంధ్రలో జగన్ ప్రభుత్వంను సీమరాజు అనే అతను ప్రభుత్వ వైఫల్యాన్ని పేరడి స్క్రిప్ట్ చేసి గద్దె దింపాడు. మీలాంటి వారు మాటల చాతుర్యంతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను అలా చేయొచ్చు కదా. మనం కామెడియన్స్ కాదు తమ్ముడు, జర్నలిస్టులము. మనము జోకర్ వేషాలు వేసి అటు ఇటు కాకుండా సీమరాజు లెక్క చేయడానికి అదేమో కామెడీ ప్రోగ్రాం కావచ్చు, కానీ దాంతో వేసింది ఏమీ లేదు. సీమరాజు లేదు, నా పందిరాజు లేదు. వానికి ఇప్పుడు మరి ఆ సీమరాజుకి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు అవలంబిస్తున్న ఆ విధి విధానాల మీద మరి వానికి పేరడి చేయత్తలేదో ఏమో. ఒక జగన్ అంటేనే ఉలిక్కి పడతాడు ఆ సీమరాజు అనేటోడు. ఇంకా ఏందానికి అది ఇప్పుడు చేయడానికి కొన్ని రోజులు సంతోషంగానే అనిపిస్తుంది, కానీ దాని భారం ఓ రోజు మొయ్యవలసి వస్తుంది. ఆర్పి కావచ్చు, ఇప్పుడు ఈ సీమరాజు కావచ్చు, వన్స్ జగను అధికారంలోకి వచ్చినాక ఉంటుంది వాళ్ళ ఆట. ఎందుకంటే మాటలు జారేటప్పుడు ఎదుటోడి మీద ఎన్ని అయినా జారొచ్చు, కానీ ఎదుటోడు ఒక్కసారి తిరగబడ్డప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది అనేది దాని భారాన్ని మోయాలి, ఆ బరువును మోయాలి. వాళ్ళు తెగించి ముందరికి వచ్చినప్పుడు ఇక ఉంటారా ఉరుకుతారా అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి. సీమరాజు ఓకే, కొంత సెటరికల్గా ఎన్నికల ప్రచారం అప్పుడు చేసి బాగున్నది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నించాలి, కానీ వాడు గుజ్జెద్దు చేనుల పడ్డట్టు వాడు ఇంకా వైఎస్ఆర్సీపీనే తిట్టుకుంటా ముందుకు పోతాడు.